Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Ncert line-to-line explanation of alcohols, phenols, and ethers. In the previous videos, we discussed about the introduction and classification and nomenclature of alcohols, phenols, and ethers, and the nature of the functional groups. In this video, we are going to discuss about the preparation of alcohols. In the next video, we are going to discuss about the preparation of phenols. Already three parts అనేవి కంప్లీట్ అయ్యాయి ఓకేనా ఎవరైనా మిస్ అయినట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఓకే దిస్ ఈస్ పార్ట్ 4 ఆఫ్ దిస్ ఆల్కహాల్స్ ఫెనోల్స్ అండ్ ఏథర్ లెసన్ నుండి దిస్ ఈస్ ద పార్ట్ 4 అనమాట ఓకేనా నౌ లెట్ us jump into the today's topic, that is preparation of alcohols. Alcohols are prepared by the following methods. We have a set of 4 methods అని ఉన్న ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి వన్ బై వన్ మెథడ్ అనేది విత్ మెకానిజం వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా ఫ్రమ్ ఆల్కిన్స్ నుండి ఆల్కహాల్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటి ఫ్రమ్ ఆల్కిన్స్లో ఫస్ట్ వన్ బై యాసిడ్ క్యాటలైజ్డ్ హైడ్రేషన్ అంటే ఆల్కిన్స్ రియాక్ట్ విత్ వాటర్. ఆల్కిన్స్ అనేది చూసారా ఇక్కడ ఆల్కిన్స్ అనేది వాటర్తో రియాక్ట్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ అనమాట. ఇక్కడ యాసిడ్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది క్యాటలిస్ట్ అనమాట విచ్ ఇనిషియేట్ ద రియాక్షన్ ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ ఓకే జస్ట్ ఇనిషియేట్ ద రియాక్షన్ ఓకే టు ఫార్మ్ ది ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ అన్సిమెట్రిక్ దిస్ ఆల్కిన్ అనేది ఏంటంటారు దిస్ ఆల్కిన్ ఈస్ కాల్డ్ ద సిమెట్రికల్ ఆల్కిన్. Sir, how can you find out if the given alkene is symmetrical or unsymmetrical alkene? Uh, we use the method if an plane is passed through this double bond, these two sides are equal. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ప్లేన్ అని పాస్ చేసి అనుకోండి టూ సైడ్స్ అనేవి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయన్నమాట ఓకేనా అటువంటి ఆల్కిన్స్ని ఏమంటారు సిమెట్రికల్ ఆల్కిన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ అనేది ఈ ఆల్కిన్ గుంట పాస్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్లేన్. ఈ ఆల్కిన్ గుంట ప్లేన్ పాస్ చేసినప్పుడు ఈ టూ కాంపోనెంట్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేవు. ఇన్ సైడ్ 2H2 గ్రూప్స్ ఉన్నాయి కార్బన్కి. ఇటు సైడ్ CH3 అనేది అటాచ్ అయింది అనమాట. ఇటువంటి ఆల్కిన్స్ ఏమంటారు దిస్ టైప్ ఆఫ్ ఆల్కిన్స్ ఆర్ కాల్డ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అనమాట ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ ఆల్కిన్స్ ఆర్ కాల్డ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అంటారు. ఇక్కడ ప్రొడక్ట్ అనేది మనం తీసుకునే ప్రొడక్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ ద రియాక్షన్ కండిషన్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ మార్కోనికోవ్స్ రూల్లో ఒకటి ఉంది అండ్ ఇఫ్ యూ యూజ్ యూవీ లైట్ అండ్ పెరాక్సైడ్ యూజ్ చేస్తాం అనుకోండి యాంటీ మార్కోనికోవ్ రూల్ అనేది కూడా ఉందన్నమాట ఓకేనా. డిపెండింగ్ అపాన్ దీస్ టూస్ మార్కోనికోవ్స్ అండ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ దేని మీద డిపెండ్ అవుతుంది డిపెండ్స్ అపాన్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి రియేజెంట్ అక్కడ రియేజెంట్ మీద డిపెండ్ అవుతుంటుంది. యాంటీ మార్కోనికోవ్ రూల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది యూవీ లైట్ కానీ హీట్ కానీ అండ్ పెరాక్సైడ్స్ అనమాట. పెరాక్సైడ్స్ ఉన్నప్పుడు దిస్ ఫాలోస్ ది యాంటీ మార్కోనికోవ్ రూల్. ఎప్పుడైతే ఈ 5 అనేది ఈ 3 కూడా అబ్సెంట్ అయ్యో ఆల్కిన్ ఫాలో ద మార్కోనికోవ్ రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట ఓకేనా. మార్కోనికోవ్స్ అండ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అనేవి హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్లో డీటెయిల్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్ సిరీస్కి వెళ్ళి ఓకేనా వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేయండి ఓకే. దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్స్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే సిమెట్రికల్ ఆల్కిన్స్లో వాటర్ రియాక్ట్ అయితే ఆల్కహాల్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇప్పుడు OH గ్రూప్ అనేది 1-2 సెకండ్ పొజిషన్ ఉంది. ఇక్కడ OH గ్రూప్ అనేది ఫస్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు అనమాట. దెర్ ఈస్ నో ప్రాబ్లం ఎందువల్లంటే సిమెట్రికల్ ఆల్కిన్స్ కాబట్టి. బట్ ఈ విత్ ఇన్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్లో ఒక ఏంటంటారు సెలెక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి మాత్రం ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. మేజర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎడిషన్ అనేది కొద్దిగా మెకానిజం ఫాలో అవుతూ చూడాలన్నమాట ఓకేనా. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. మార్కోనికోవ్స్ రూల్ ఒకసారి రివిజన్ చేసేద్దాం. నౌ లెట్ us చెక్ ద మెకానిజం ఆఫ్ ఈ సిమెట్రికల్ ఆల్కిన్స్ వాటర్ మాలిక్యూల్స్తో వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఉన్నప్పుడు మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ మెకానిజం ఇచ్చారు కదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నీట్గా ఉంది కదా. ది మెకానిజం ఆఫ్ ద రియాక్షన్ ఇన్వాల్వ్స్ ద 3 స్టెప్స్ అనమాట. అంటే ఒక ఆల్కీన్ అనేది ఆల్కహాల్ కింద ఫామ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. ద ఫస్ట్ స్టెప్ ఏంటి ప్రొటోనేషన్ ఆఫ్ ఆల్కీన్ టు ఫార్మ్ ఏ కార్బోకాటైన్ బై ఎలక్ట్రోఫిలిక్ అటాక్ ఆఫ్ H3O+ అనమాట. ఇదేంటి దీన్ని ఏమంటారు ఎలక్ట్రోఫైల్ అనమాట ఓకేనా. ఎలక్ట్రోఫైల్
ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాం? మనకు స్టార్టింగ్ రియాక్షన్, ఇనీషియల్ రియాక్షన్ ఏమని చెప్పాం? వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ అన్నాం కదా! హియర్ వాటర్ హ్యావింగ్ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇట్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పెయిర్ టు H+ టు ఫార్మ్ H3O+. దీన్ని ఎలక్ట్రోఫిలిక్ అన్నాను కదా! ఎలక్ట్రోఫైల్ అనొచ్చు. దీన్ని ఏమంటంటే హైడ్రోనియం అయాన్. హైడ్రోనియం దీన్ని ఏమని పిలుస్తారు? హైడ్రోనియం అయాన్ అంటారన్నమాట. ఓకేనా? దిస్ హైడ్రోనియం అయాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్, ఓకేనా? ఇటు సైడ్ సిమెట్రికల్ కాబట్టి డబుల్ బాండ్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అయినా, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయినా సేమ్ ప్రొడక్ట్ వస్తది కాబట్టి దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈస్ అబౌట్ ద అన్‌సిమెట్రికల్ ఆల్కిన్స్ గురించి ప్రాబ్లమ్ తప్ప, సిమెట్రికల్ ఆల్కిన్స్‌లో ఇక్కడ డబుల్ బాండ్ అనేది షిఫ్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ అయినా పర్లేదు, టువర్డ్స్ ద రైట్ సైడ్ అయినా ప్రాబ్లమ్ లేదనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అనేది షిఫ్ట్ అయిందనుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ ది నెగెటివ్ చార్జ్. ఈ నెగెటివ్ చార్జ్ ఇక్కడ హైడ్రోనియం అయాన్‌లో H3O+ ఉందనమాట. ఈ ఆక్సిజన్ న్యూట్రలైజ్ చేయడానికి దిస్ బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ అనమాట. ఎప్పుడైతే ఈ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయిందని, ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అయితే మనకి ఏమవుతుంది? H+ కింద బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? 1 సెకండ్, 1 సెకండ్ ప్లీజ్. ఓకే. ఓకేనా? ఇప్పుడు మన బాండ్ అనేది టువర్డ్స్ దిస్ సైడ్ షిఫ్ట్ అయిందనమాట, ఆక్సిజన్ సైడ్. ఇట్ ఈస్ రిమూవ్డ్ యాస్ H+. దిస్ H+ ఈస్ అట్రాక్టెడ్ బై నెగెటివ్ చార్జ్. అప్పుడు ఏమైంది? కార్బన్‌కి హైడ్రోజన్‌కి బాండ్ ఫార్మ్ అయింది. విత్ దిస్ కార్బోకాటైన్ ఫార్మ్ అయిందనమాట. ఓకేనా? కార్బోకాటైన్ ఫార్మ్ అయింది. వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అయ్యి బయటకొచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఎప్పుడైతే ఇది కార్బోకాటైన్ ఫార్మ్ అయింది కదా! ఈ కార్బోకాటైన్‌కి ఏంటి? న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ వాటర్ ఆన్ కార్బోకాటైన్. న్యూక్లియోఫైల్ అని దేన్నంటారు? విచ్ హ్యావింగ్ ది డొనేట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఏదైతే డొనేట్ చేయడానికి ఎలక్ట్రాన్ ఇచ్చే స్పీసీస్ తీసుకోవాలి న్యూక్లియోఫైల్స్ అంటారనమాట. ఓకేనా? ఇక్కడేంటి ఇది కార్బన్, దిస్ కార్బన్ ఈస్ ఎలక్ట్రాన్, దిస్ కార్బన్ ఈస్ యాక్ట్ యాస్ ఎలక్ట్రోఫైల్. Okay, it requires an electrons to satisfy the valency. So, water molecule donates one of its lone pair to this carbocation to form this compound. Okay, na? Direct water forming. To neutralize this compound, this bond is shifted towards oxygen side. This is removed as H plus and water. The deprotonation to form the alcohol. Okay, the next step ఇక్కడ ఏం చేశాడు? హైడ్రోజన్ రిమూవ్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఏంటి? బేస్ కింద యాక్ట్ అవుతుంది వాటర్ అనేది. ఎందుకు ఇక్కడ H+ అనేది ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిందో, H+ ఏమవుతుంది? ఆక్సిజన్ మీద ప్రెజెంట్ అయిన లోన్ పేర్స్ అనేవి డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు H+ డొనేట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? H3O+ అనమాట. మరి అట్ ది స్టార్టింగ్ మనం ఏం తీసుకున్నాం? హైడ్రోనియం అయాన్ అని తీసుకున్నాం అనమాట. ఓకే, దిస్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ క్యాటలిస్ట్ అనమాట. విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రియాక్షన్, ఇట్ జస్ట్ ఇనిషియేట్ ద రియాక్షన్ అనమాట. దానికి అది క్యాటలిస్ట్ అంటారు. H3O+ అనేది క్యాటలిస్ట్ కింద యాక్ట్ అవుతుంది. మనకు ఆల్కహాల్ అనేది ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజం అబౌట్ సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉన్నప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉన్నప్పుడు యాంటీ మార్కోనికాక్స్ రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సారీ, మార్కోనికాక్స్ రూల్ ఒకసారి ఎగ్జాంపుల్ చూసేద్దాం. Markovnikov's rule. This named reaction is already discussed in haloalkanes and haloarenes. I want to just overlap the concept. Okay, na? Markovnikov's rule. In this, I am not going to explain mechanism directly. Ga ఏ విధంగా మార్కోనికాక్స్ రూల్ వస్తే ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? H3C బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఓకేనా? ఇదేమవుతుంది? దిస్ ఈజ్ అన్ అన్సిమెట్రికల్ ketone. Sorry, unsymmetrical alkene. Okay, now this reaction is reacted with H2O and H+. Okay, na? ఇప్పుడు ఏమవుతుంది? అకార్డింగ్ టు మార్కోనికాక్స్ రూల్ డెఫినేషన్ ఏంటంటే ద నెగటివ్ చార్జ్ అంటే దిస్ విల్ డిసోసియేటెడ్ యాస్ ఏ విధంగా డిసోసియేట్ అయింది? OH- కింద డిసోసియేట్ అవుతుందండి. H+OH- వాటర్ అనేది ఎలా డిసోసియేట్ అనేది ఏమవుతుందంటే డెఫినేషన్ ప్రకారం ద నెగటివ్ చార్జ్, ఇదే కదా నెగటివ్ చార్జ్, ద నెగటివ్ చార్జ్ విచ్ అటాక్స్ ది ఆల్కిన్, విచ్ అటాక్స్ ది కార్బన్ హ్యావింగ్ ది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనమాట. అంటే ఇక్కడున్న 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయో ఏదైతే కార్బన్ అనేది తక్కువ హైడ్రోజన్స్ కంటైన్ అవుతుందో ఈ నెగటివ్ చార్జ్ అనేది అక్కడ అటాక్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు మార్కోనికాక్స్ రూల్ అని చెప్తున్నాను అనమాట. ఇది OH-. ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ కార్బన్ ఉన్నాయి. ఓకేనా?
సో ఎలా షిఫ్ట్ అవుతుంది, దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. OH మైనస్ ఇక్కడ అటాక్ అయింది కాబట్టి బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, H3C బాండ్ మైనస్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై H ప్లస్ అనమాట. అంటే CH బాండ్ OH bond CH3. So this is the major product according to Markovnikov's rule. Once again, I will explain the overlap the concept. ఇక్కడ ఏంటంటే the negative charge which attacks the alkene carbon which having the lesser number of hydrogens. అంటే మనకి ఇచ్చినటువంటి alkene లో ఎక్కడైతే లెసన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ OH మైనస్ అనేది అటాక్ అవుతుంది అకార్డింగ్ టు మార్కోనికాఫ్స్ రూల్. ఓకేనా, OH మైనస్ ఎక్కడ అటాక్ అయిందండి, కార్బన్ అనేది హైడ్రోజన్స్ ఎక్కడితో కూడా అక్కడ అటాక్ అయింది అనమాట. దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ ఆఫ్ మార్కోనికాఫ్స్ రూల్. సేమ్ కండిషన్, రియాక్షన్ కండిషన్స్ కూడా సేమ్ టు సేమ్. సో లోవర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, దట్ మీన్స్ మైనర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, CH3 బాండ్ దీనికి ఆపోజిట్ అనమాట, హైయర్ నెంబర్ ఆఫ్ ఆల్కిన్స్. సో ఇక్కడ అర్థమవుతుందా, ఈ ఆల్కిన్ కంటైనింగ్ కార్బన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ దగ్గర అటాక్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ CH2OH. ఓకేనా, this is the minor product. We always prefer major product. Okay, this is about the overlap of Markovnikov's rule. Okay, now let us this is all about the preparation of alkenes by acid catalyzed hydration. I hope this concept is clear. Now let us discuss the second, that is by hydroboration oxidation. Hydroboration, which means adding of diborane to an alkene. ఆల్కిన్స్కి డైబోరన్స్ అనేవి యాడ్ చేయడం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి డైబోరాన్ వీ హ్యావ్ ద ఫార్ములా B2H6 అనమాట. B2H6 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, BH3 ట్వైస్ కింద రాసుకోవచ్చు. దీన్ని ఇంకే విధంగా రాస్తాడు, హైడ్రోజన్ బాండ్ BH2 ట్వైస్ కింద రాశాడు అనమాట. ఓకేనా, ఇక్కడ మొత్తం అనేది ఒక మెకానిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. ఇక్కడ మెకానిజం ఫాలో అయిన ఏ మెకానిజం ఫాలో అవుతున్నారు ఒకసారి చూద్దాం. Hydroboration, this is very important with respect to any exam point of view. For example, this is unsymmetrical ketone. Same example, CH double bond CH2. ఓకేనా, మనకి ఏముంది, బాండ్ BH2 ట్వైస్ అనమాట. ఓకేనా, BH2 ట్వైస్, నాట్ థ్రైస్. ఓకేనా, BH2 H బాండ్ ఇది H. ఓకేనా, BH3ని ఎలా రాసుకున్నాం అంటే హైడ్రోజన్ బాండ్ BH2 ట్వైస్ కింద రాసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బోరాన్ అనేది ఏదైతే ఉందో స్టీరిక్ ఎంట్రెన్స్ లెస్ ఆల్కిన్ దగ్గర అటాక్ అవుతుంది అనమాట. అంటే ఇటు సైడ్ చూసాం అనుకోండి, మెథైల్ అనేది స్టీరిక్ ఎంట్రెన్స్. ఓకేనా, స్టీరిక్ ఎంట్రెన్స్ ఉంటుంది. సో ఈ బోరాన్ ఎక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడ అటాక్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి మెకానిజం చూసినట్లయితే ఏ విధంగా అటాక్ అవుతుంది అంటే CH3 బాండ్ CH డబల్ బాండ్ CH ఉందా, ఇక్కడ మెకానిజం అనేది ఏ విధంగా చూద్దాం, బాండ్ BH2 బాండ్ హైడ్రోజన్. ఎక్కడైతే స్టీరిక్ ఎంట్రెన్స్ అనేది ఎక్కువ ఉందో అక్కడ ఈ హైడ్రోజన్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్స్ బ్రేక్ అయిపోయి ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఏ ఫామ్ చేస్తుంది, CH3 బాండ్ CH బాండ్ హైడ్రోజన్ బాండ్ C. ఓకేనా, BH2 అనేది లెస్ నెంబర్ ఆఫ్ స్టీరిక్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అటు సైడ్ ఫామ్ అయింది అనమాట. వీ కెన్ కాల్ యాజ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ దగ్గర అటాక్ అయిందని అనొచ్చు అనమాట. దెర్ ఈస్ నో ప్రాబ్లం. BH2 అనేది ఈ ఆల్కిన్ కార్బన్స్ లో విచ్ హ్యావింగ్ ది హై నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ అటాక్ అయింది అనమాట. ఇట్ ఈస్ ఆపోజిట్ టు మార్కోనికాఫ్స్ రూల్ కి ఆపోజిట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంది, ఇంకా 2 BH ఉన్నాయి కాబట్టి another 3 moles తీసుకున్నాం అనుకోండి, another 2 moles ఆఫ్ ఏం తీసుకోవాలి, CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2. ఆల్కిన్స్ అనేది తీసుకుంటే మన ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి, ప్రొడక్ట్స్ ఫార్మేషన్ ఏమవుతుంది, CH3 ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అయితే CH3 బాండ్ CH2 బాండ్ CH2 థ్రైస్ కదా అవుతుంది, బాండ్ B థ్రైస్ అవుతుంది. ఓకేనా, ఇది ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, 3 టైమ్స్ తీసుకుంటే బోరాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ యాక్చువల్గా అయితే BH3 ట్వైస్ కదా,
ఇక్కడ హైడ్రోజన్స్ మొత్తాన్ని రీప్లేస్ చేసి ఏమవుతున్నాయి, ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఇవి అందులో సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. హైడ్రోజన్స్ ప్లేస్లో CH3 బాండ్ CH2 బాండ్ CH3 అనేది సబ్స్టిట్యూట్ అయిపోతుంది. మొత్తాన్ని సబ్స్టిట్యూట్ అయిపోతే ఏమవుతుంది, B మిగులుతుంది. ఇప్పుడు దిస్ విల్ రియాక్టెడ్ విత్ వాటర్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. ఆక్సిడేషన్ కండిషన్స్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మన డైరెక్ట్గా ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ వరకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ కండిషన్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ యూస్ చేసినట్లయితే దిస్ బాండ్ బ్రేక్ అయిపోయి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ 3 moles ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ ప్రొడ్యూస్ 1 2 3. ఓకేనా, ప్రొపనాల్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ బై ప్రొడక్ట్ కింద BOH థ్రైస్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద బోరిక్ యాసిడ్. దీన్ని ఏమంటారు, బోరిక్ యాసిడ్ అంటారు అనమాట. దీని స్ట్రక్చర్ చూసినట్లయితే B బాండ్ OH బాండ్ OH బాండ్ OH ఫామ్లో ఉంటాయి. ఓకేనా, హైడ్రోజన్ బాండింగ్ ఇన్వాల్వ్ అయితే దీని స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్రూప్స్లోకి వెళ్తాం కదా, గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే BOH3 అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంటా, ఎలక్ట్రాన్ ప్రిసైజా, ఎలక్ట్రాన్ రిచా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. ఓకేనా, బోరిక్ యాసిడ్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్ అవుతుందా, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్ అవుతుందా, లేదా ఎలక్ట్రాన్ ప్రిసైజ్ కాంపౌండ్ అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, now let us discuss to the next question. Okay, now let us discuss the next topic. మన ఇక్కడ హైడ్రోపోరేషన్ అనేది హైడ్రోపోరేషన్ ఆక్సిడేషన్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది మనకి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆపోజిట్ టు మార్కోనికాఫ్స్ రూల్. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారా, మార్కోనికాఫ్స్ రూల్కి ప్రొడక్ట్ అనేది ఆపోజిట్లో ఉందన్నమాట. మార్కోనికాఫ్స్ రూల్కి ప్రొడక్ట్ అనేది ఆపోజిట్లో ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది, మనకు పైన ప్రొడక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ వి అబ్జర్వ్డ్ సెకండరీ ఆల్కహాల్ అనమాట. ఓకేనా, హియర్ వి అబ్జర్వ్డ్ సెకండరీ ఆల్కహాల్ అనేది మేజర్ ప్రొడక్ట్ అయింది. బట్ అకార్డింగ్ టు యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం ఏమవుతుంది, హియర్ ప్రైమరీ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. ఓకేనా, this hydroboration is according to anti-Markovnikov's rule అంటారు. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యాంటీ-మార్కోనికాఫ్స్ రూల్. ది ప్రొడక్ట్ అనేది యాంటీ-మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం సమ్ టైమ్స్ అడగొచ్చు క్వశ్చన్ అనేది, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మ్యాటర్ ఇచ్చాడు, ద ఎడిషన్ ఆఫ్ బోరాన్ టు ద డబుల్ బాండ్ టేక్స్ ప్లేస్ ఇన్ సచ్ ఎ మేనర్ that boron atom gets attached to sp2 carbon carrying greater number of hydrogen atoms. ఏవైతే డబుల్ బాండ్లోని sp2 హైబ్రిడైజేషన్ ఉన్నదా, దట్ మీన్స్ ఆల్కిన్స్లో కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయింది కదా, అందులో కార్బన్ అనేది విచ్ ఈస్ హ్యావింగ్ హై నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్కి అటాచ్ అయింది అనమాట. ద ఆల్కహాల్ సో ఫార్మ్డ్ లుక్స్ అట్ ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ వాటర్ టు ద ఆల్కిన్ ఇన్ ఏ వే ఆపోజిట్ టు మార్కోనికాఫ్స్ రూల్ అనమాట. దట్ మీన్స్ ద ప్రొడక్ట్ విచ్ ఈస్ యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అనమాట. ఓకేనా, హైడ్రోపోరేషన్ అనేది ఏ మెకానిజం ద్వారా, యాంటీ మార్కోనికాఫ్ అని అడిగినప్పుడు ఏమవుతుంది మనకి, ద హైడ్రోపోరేషన్ ఆక్సిడేషన్ ఈజ్ ఫాలోస్ ది యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అని చెప్పాలి. ఓకేనా, అంటే దట్ మీన్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ ని ప్రొడ్యూస్ అవుతాయి. బట్ అకార్డింగ్ టు మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ ద మేజర్ ప్రొడక్ట్స్. But according to anti-Markovnikov's rule, primary alcohol is the major product. I hope this concept is clear to you. Now let us discuss from alcohols. How alcohols are prepared from carbonyl compounds. Okay, na? The first method, that is by reduction of aldehydes and ketones. Aldehydes, first of all, try to understand what you meant by aldehyde and ketone. The general formula చూసినట్లయితే R bond C double bond O bond hydrogen. ఈ ఫార్ములా ఉన్న వాటిని ఏమంటారంటే ఆల్డిహైడ్స్ అంటారు. ఓకేనా, అట్ ప్రెసెంట్ వీఆర్ డిస్కసింగ్ ఆల్కహాల్స్, ఫెనాల్స్, ఏథర్ డిస్కస్ చేస్తున్నాం. ద నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇదనమాట, కార్బనల్ కాంపౌండ్స్ అనేది నెక్స్ట్ చాప్టర్ కాబట్టి ఒక ఇంట్రడక్షన్ కింద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్ సి డబల్ బాండ్ ఓ బాండ్ ఆర్ ఉందనుకోండి, ఈ టైప్ ఆఫ్ ఉంటే అంటే కార్బనల్ గ్రూప్ అనమాట. ఇది కార్బనల్ గ్రూప్కి ఒక హైడ్రోజన్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ అన్ ఆల్డిహైడ్స్. బట్ హియర్ దిస్ కార్బనల్ గ్రూప్ కంటైనింగ్ బోత్ ఆల్కైల్ గ్రూప్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ketone అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్డిహైడ్ అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ketone. ఓకేనా, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం.
Aldehydes and ketones are reduced to corresponding alcohols అన్నమాట. By addition of hydrogen in the presence of catalyst, that is catalytic hydrogenation అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి హైడ్రోజన్ అనేది యాడ్ చేసాం అనుకోండి, ఓకేనా? హైడ్రోజన్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుందన్నమాట. అప్పుడు ఏదిలా కన్వర్ట్ అవుతుంది? RCH2 బాండ్ OH అన్నమాట. ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఓకేనా? ఇక్కడ మ్యాటర్ కూడా చదివేసి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్‌కి వెళ్ళిపోదాం ఒకసారి. The usual catalyst is finely divided metals such as platinum, palladium and nickels మెటల్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. ఎందుకు మెటల్స్ యూజ్ చేస్తారో ఒకసారి మెకానిజం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఆల్డిహైడ్స్ విత్ ketones with the sodium borohydride and lithium aluminum hydride. Aldehydes is the primary alcohols where ketones is the secondary alcohols. అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ పల్లాడియం మెటల్స్ అండ్ హైడ్రోజన్స్ కాకుండా we can use sodium borohydride and lithium aluminum hydride కూడా యూజ్ చేసి మనం ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు? ఆల్కహాల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇవి మెకానిజం అనేది ఏ విధంగా ఫాలో అవుతుంది? ఈ హైడ్రోబోరేషన్స్‌లో వీటిలో మెకానిజం ఏ విధంగా ఫాలో అవుతుందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మెటల్స్ తీసుకున్నాం కదా! దిస్ ఈస్ ద మెటల్ సర్ఫేస్ అన్నమాట. ఇది మెటల్. అవేంటి? పల్లాడియం అయినా అవ్వచ్చు, ప్లాటినం అయినా అవ్వచ్చు, నికెల్ అన్నమాట. దీనికి హైడ్రోజన్ అనేది ఈ విధంగా అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? హైడ్రోజన్ అనేది ఈ విధంగా అటాచ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? సి డబుల్ బాండ్ ఓ బాండ్ హైడ్రోజన్ అన్నమాట. ఇది ఆల్డిహైడ్. ఎప్పుడైతే ఈ బాండ్ అనేది బ్రేక్స్ అక్కడ ఏమవుతుంది? కార్బన్ సైడ్ అనేది ఏమవుతుంది? ఎలక్ట్రోఫిలిక్ నేచర్ కదా! ఓకేనా? ఎలక్ట్రోఫిలిక్ నేచర్‌లో ఉంటదన్నమాట. దీని యొక్క అటాచ్‌మెంట్ ఏ విధంగా ఉంటదంటే బాండ్స్ అనేవి ఈ బాండ్ ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ప్లాటినం, హైడ్రోజన్‌కి బాండ్ ఉన్నదా? ఈ బాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి ఇక్కడ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి ఇక్కడ బాండ్ మేకింగ్ టేక్స్ ప్లేస్ అవుతదన్నమాట. హైడ్రోజన్ దగ్గర ఒకటి, ఆల్కహాల్స్ దగ్గర ఒకటి. సో, అప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది? R బాండ్ CH2 OH అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఆల్కహాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. మనకి లాస్ట్ పాయింట్‌లో చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమంటున్నాడు? బై యూజింగ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ యూజ్ చేసి మనం ప్రైమరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ చేసాం. అదే సెకండరీ ఆల్కహాల్స్ ఏ విధంగా అంటున్నాడు? కీటోన్స్ నుండి అంటున్నాడన్నమాట. ఇది కీటోన్ కదా! ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అప్పుడు ఏమవుతుంది? R బాండ్ CH బాండ్ OH బాండ్ CH2. వి నో దట్ ఆల్కహాల్ అటాచ్డ్ కార్బన్ అనేది ఏమైంది? 1 హైడ్రోజన్ ప్రెజెంట్ అయింది. దట్ వి నో దట్ ఏంటి? 1 హైడ్రోజన్ ప్రెజెంట్ అయ్యి ఉంటే దిస్ ఈస్ సెకండరీ ఆల్కహాల్. 2 హైడ్రోజన్ ప్రెజెంట్ అయ్యి ఉంటే ప్రైమరీ ఆల్కహాల్. దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్ లేకపోతే ఇట్ విల్ కన్సిడర్డ్ యాస్ ఎ టెర్షియరీ ఆల్కహాల్. ఓకేనా? కాన్సెప్ట్ క్లియరా? ఫ్రమ్ ఆల్డిహైడ్స్ నుండి ప్రైమరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫ్రమ్ కీటోన్స్ నుండి సెకండరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇవి డైరెక్ట్ రియాక్షన్స్ అనేవి ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? We have to kept in mind that by using of palladium and hydrogen, it will convert aldehydes and ketones to alcohol. We can convert by using of sodium borohydride and lithium borohydrates. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. బై ద రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ అన్నమాట. కార్బాక్సిలిక్ యాసిడ్స్ డైరెక్ట్‌గా ఎస్టర్స్ అనేవి ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇన్ దిస్ కేస్‌లో మనం స్ట్రాంగ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఈ సెకండ్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ రిడ్యూస్డ్ టు ప్రైమరీ ఆల్కహాల్స్ ఇన్ ఎక్సలెంట్ హీల్ బై లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఎ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ యాసిడ్ నుండి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వాలంటే మనకి ఏం రియేజెంట్ యూజ్ చేయాలి? ఓన్లీ వీ కెన్ యూజ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? ఇన్ కేస్‌లో సోడియం బోరోహైడ్రైడ్ అనేది యూజ్ చేసినా కూడా రిడక్షన్ అవ్వదన్నమాట. ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవ్వవు. ఈ పాయింట్‌ని పెట్టుకొని మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చెక్ చేసినట్లయితే చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్కహాల్స్ పర్టిక్యులర్‌లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎస్టర్స్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవ్వాలంటే వీ కెన్ యూజ్ ఓన్లీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మాత్రమే యూజ్ చేయాలి. సోడియం బోరోహైడ్రైడ్ అనేది యూజ్ చేసినా కూడా మనం ప్రిపేర్ చేయలేం. ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేయలేం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. హౌఎవర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ అన్ ఎక్స్‌పెన్సివ్ రియేజెంట్. అంటే కాస్ట్ పరంగా చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ దేర్‌ఫోర్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ స్పెషల్ కెమికల్స్ మాత్రమే యూజ్ చేస్తారన్నమాట.
Commercially, acids are reduced to alcohols by converting them to esters and followed by their reduction using the hydrogen in the presence of catalyst. అంటే ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు, యాసిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్స్తో రియాక్ట్ అవుతే ఏమవుతుంది, ఎస్టరిఫికేషన్. వాట్ డూ మెంట్ బై ఎస్టరిఫికేషన్? అసలు ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? యాసిడ్స్ అనేవి ఆల్కహాల్స్తో రియాక్ట్ అవుతే ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఎస్టర్స్ అండర్గో హైడ్రోజనైజేషన్. దట్ మీన్స్ హైడ్రోజన్ catalyst కానీ సంథింగ్ catalyst, హైడ్రోజన్ catalyst బై యూసింగ్ ఆఫ్ సోడియం బోరో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది యూజ్ చేయొచ్చు. స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇట్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్ అండ్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ పాయింట్. ఒక పాయింట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే యాసిడ్స్, ఎస్టర్స్ అనేవి డైరెక్ట్గా ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవ్వాలంటే వీ కెన్ యూస్ ఓన్లీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. వై? బికాస్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్, ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ టు ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. దీనికి డైరెక్ట్ ఈ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెకానిజం అనేది ఉంటుంది. మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్గా మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మెకానిజం చూద్దాం. ఓకేనా? గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ నుండి ఏ విధంగా ఆల్కహాల్స్ని ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మెకానిజం చూస్తాం డైరెక్ట్లీ. ఆల్డిహైడ్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆల్డిహైడ్స్ ఆర్ సి డబుల్ బాండ్ ఓ హైడ్రోజన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటి? ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ is called the Grignard reagent, and this is an aldehyde. ఓకేనా? ఆల్డిహైడ్ తీసుకున్నాం, గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్నాం. ఓకేనా? ఓకే, నౌ లెట్ us continue. We know that ఈ కార్బన్ అనేది ఏదైతే ఉందో ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉంటుంది అన్నమాట. వై? బికాస్ వెన్ యూ కంపేర్ కార్బన్ అండ్ ఆక్సిజన్ కంపేర్ చేసినట్లయితే ఆక్సిజన్ హ్యావింగ్ హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ కార్బన్. That's why this bond is shifted towards this oxygen side. This is having the negative charge and this having the positive charge. ఓకేనా? గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది? ఇక్కడ మెగ్నీషియం అనే మెటల్స్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతాయి. సో మెగ్నీషియం హ్యావింగ్ ది పాజిటివ్ చార్జ్ అండ్ ఆల్కైల్ గ్రూప్ హ్యావింగ్ ది నెగిటివ్ చార్జ్. ఓకేనా? దిస్ నెగిటివ్ చార్జ్ అటాక్ ఆన్ దిస్ ఎలక్ట్రోఫైల్. We form R bond C bond alkyl bond O minus Mg plus and X. ఓకేనా? దీన్ని ఏమంటారంటే అడక్ట్ అంటారు. ఓకేనా? దిస్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ ద అడక్ట్ అండ్ దిస్ అడక్ట్ అండర్గో హైడ్రోలైసిస్. దట్ మీన్స్ H2O. H2O ఏ విధంగా డిసోసియేట్ అవుతుందండి? H ప్లస్ అండ్ OH మైనస్ కింద డిసోసియేట్ అవుతుంది కదా. H ప్లస్ అనేది ఏది అట్రాక్ట్ చేస్తుంది? H ప్లస్ ఈజ్ అట్రాక్టెడ్ బై O మైనస్ అండ్ OH మైనస్ ఈజ్ అట్రాక్టెడ్ బై Mg ప్లస్ X అనమాట. సో టు ఫార్మ్ ఏం ప్రోడక్ట్ ఫార్మ్ చేస్తే R బాండ్ R బాండ్ OH ప్లస్ Mg OH X. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఆల్డిహైడ్స్ అనేవి డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ అయ్యాయి? ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అయ్యాయి అనమాట. Aldehydes are converted to alcohols by using of Grignard reagent. This is the common method అనమాట. This is the general mechanism how to convert aldehydes by using of Grignard reagent. How to convert alcohols by using of Grignard reagent. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్ అంటే ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షియరీ ఆల్కహాల్స్ అనేవి ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఓకేనా? ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ చేయాలి. దాని గురించి మనం ఏం తీసుకుంటాం? ఫార్మాల్డిహైడ్ తీసుకుందాం. ఓకేనా? ఇట్స్ నేమ్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. Anyone comment below what is the IUPAC name of this formaldehyde? We know this is the common name అనమాట. ఓకేనా?
ఫార్మాల్డిహైడ్ అనేది కామన్ నేమ్. ఐయుపాక్ నేమ్ అనేది ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డైరెక్ట్ వాట్సాప్ చేసిన పర్లేదు. ఓకేనా. దిస్ విల్ రియాక్ట్ విత్ మనకు రియేజెంట్ ఏంటి, Grignard reagent or MgX. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ we know that this negative charge and positive, this negative charge attack on this carbonyl compound, carbonyl carbon to shifted towards the oxygen side, O minus bond alkyl Mg plus X. ఓకేనా. This product is called the adduct. Adduct అనేది ఫామ్ అయింది. To this adduct we use the hydrolysis అన్నమాట. H plus H2 యాడ్ చేసినట్లయితే ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, H plus OH minus కింద డిసోసియేట్ అవుతుంది. ఓకేనా. OH minus O minus H plus అన్నమాట. బాండ్ ఫామ్ చేస్తే హైడ్రోజన్ బాండ్ కార్బన్ ఆర్ బాండ్ OH ప్లస్ Mg OH X అన్నమాట. ఓకే. వి అబ్జర్వ్ దట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, సారీ. సో టోటల్ ఏమవుతుంది, హైడ్రోజన్. ఇక్కడ ఆల్కహాల్ అటాచ్డ్ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. సో దిస్ ఆల్కహాల్ ఏమవుతుంది, ప్రైమరీయా సెకండరీయా టెర్షరీయా, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ చేస్తాం. ఏ విధంగా, ఫ్రమ్ ఫార్మాల్డిహైడ్ యూజ్ చేసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్ట్ అయితే ప్రైమరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ అయ్యాయి. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ హౌ టు ప్రొడ్యూస్ ద ప్రైమరీ ఆల్కహాల్స్ ఫ్రమ్ యూజింగ్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎస్, సెకండరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎస్టాల్డిహైడ్ తీసుకుంటాం. సి డబల్ బాండ్ హైడ్రోజన్, దిస్ ఈస్ కాల్డ్ ద ఎస్టాల్డిహైడ్. Anyone comment the IUPAC name of acetaldehyde in comment section. Okay, this acetaldehyde is reacted with again Grignard reagent. This is dissociated as R minus and Mg plus. This minus attack this carbonyl carbon. This bond is shifted towards oxygen side. This CH3 bond O minus. ఇక్కడ alkyl group Mg plus X అన్నమాట. Again we form the adduct. Adduct and form అయింది. This adduct is reacted with water. We know that water is dissociated as H plus and OH minus. H plus is attracted by O minus, that gives us CH3. Here we have hydrogen bond, C bond hydrogen bond alkyl group bond OH plus Mg OH X అనేది ఫామ్ అయింది అనమాట. హియర్ వి అబ్జర్వ్ దట్ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, ఆల్కహాల్ అటాచ్డ్ కార్బన్ ఏదైతే ఉందో ఎన్ని హైడ్రోజన్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, 1 hydrogen present అయింది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ ఆల్కహాల్. ఓకేనా. బై యూజింగ్ ఆఫ్ ఎస్టాల్డిహైడ్ యాజ్ ద రియాక్టెంట్, బై యూజింగ్ ఆఫ్ మెగ్నీషియం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఏదైతే ఉందో రియేజెంట్ కింద యూజ్ చేస్తే, ఓకేనా, మనకి సెకండరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. మనకి టెర్షరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ రియేజెంట్ తీసుకోవాలి, రియేజెంట్ కింద అబ్సల్యూట్లీ కీటోన్స్ అనేది తీసుకోవాలన్నమాట. H3C C డబల్ బాండ్ O CH3 అనమాట. ఓకేనా. అండ్ దిస్ విల్ రియాక్టెడ్ విత్ R MgX అంటే R మైనస్ ప్లస్. దిస్ ఆల్కైల్ గ్రూప్ అటాక్స్ ఆన్ దిస్ కార్బonyl కార్బన్ టు ఫార్మ్ CH3 బాండ్ CH3 బాండ్ O మైనస్ అండ్ Mg ప్లస్ X. ఓకేనా. ఓకే, ఎప్పుడైతే కీటోన్ అనేది ఫామ్ అయిందో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది కూడా యాడ్ అవుతుంది కదా, సారీ, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ద ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ యాడ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ది అడక్ట్. ఓకేనా. అడక్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. దిస్ ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్తో రియాక్ట్ అయితే ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, H plus OH minus. Again this H plus is attracted by O minus, we get CH3 bond R bond CH3 and alcohol plus MgOH X అనేది ఫామ్ అయింది అనమాట. హియర్ వి అబ్జర్వ్ దట్ ఆల్కహాల్ అటాచ్డ్ కార్బన్ అనేది దెర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి లేవు అనమాట. సో దిస్ కార్బన్ ఈస్ కాల్డ్ టెర్షరీ ఆల్కహాల్. ఓకేనా. మనకి స్టార్టింగ్ మెటీరియల్ ఫార్మాల్డిహైడ్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అయింది, ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అయ్యాయి.
అది ఇన్ ది సేమ్ వే ఎస్టాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ లాస్ట్ ప్రాసెస్ ఈస్ కీటోన్స్ని తీసుకొని రియేజెంట్ కింద ఇన్ ద ప్రెసెన్స్ ఇది రియాక్టెడ్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే మనకి ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి, టెర్షియరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఆల్కహాల్స్ బై యూసింగ్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనమాట. ఓకే, ఒకసారి థియరీ పార్ట్ చూసేద్దాం. ఆల్కహాల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రొడ్యూస్ చేస్తాం విత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తోటి. ఓకేనా, అడెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ద ఫస్ట్ స్టెప్ ఈస్ ద రియాక్షన్ ఈస్ ద న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ టు ద కార్బనల్ కాంపౌండ్ అనమాట. న్యూక్లియోఫైలే కదా, న్యూక్లియోఫైల్ అనేది కార్బనల్ కాంపౌండ్కి ఎడిషన్ రియాక్షన్ అవుతుంది అన్నమాట, డబుల్ బాండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎడెక్ట్ ఫామ్ అయింది, ఎడెక్ట్ అనేది హైడ్రాలసిస్ చేస్తే మనకు ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మెకానిజం. ఇదంతా కూడా ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా మనం మెకానిజంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, ఆల్డిహైడ్ తీసుకుంటే ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది, ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్, దిస్ ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్. ఆల్డిహైడ్ తీసుకుంటే ఏమైంది, సెకండరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అదే కీటోన్స్ తీసుకుంటే టెర్షియరీ ఆల్కహాల్స్ అని ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏం చూసాం, ఫ్రమ్ ఆల్కిన్స్ చూసాం. అండ్ సెకండ్ మెథడ్ అనేది second method ఏం చూసాం, సెకండ్ we explain from carbonyl compounds, and third method is from Grignard reagent. These three methods are very important with respect to exam point of view. ఓకేనా, you have to practice thoroughly. ఓకే, Grignard reagent అని చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 7.3 అనేది చూద్దాం. ఓకేనా, ఈ సెషన్లో 7.2 అనేది లాస్ట్ ఎగ్జాంపుల్ చూసి క్లోజ్ చేసేద్దాం. Give the structures ఏమంటున్నాడు, అండ్ IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. అంటే ఈ రియాక్షన్స్ జరిగినప్పుడు ప్రొడక్ట్స్ అనేవి అబ్జర్వ్ చేయమంటున్నాడు అనమాట. ఇక్కడ బ్యూటనాల్ అంటే ఏంటండి, బ్యూటనాల్ అంటే H3C బాండ్, బ్యూటనాల్ AL ఉందన్నమాట, అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, లాస్ట్లో ఆల్డిహైడ్ ఉంటుంది, CH2 బాండ్ CH1 అనమాట. ఇక్కడ ఆల్డిహైడ్ ఏముంది, ఈ కార్బన్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాం అనమాట. ఓకేనా, కౌంటింగ్లో 1 2 3 4 బ్యూటనాల్ సరిపోయిందా, 4 కార్బన్స్ సరిపోయాయి. దిస్ విల్ రియాక్ట్ విత్ క్యాటలిటిక్ రిడక్షన్ అనమాట. రిడక్షన్ అంటే ఏంటండి, రిడక్షన్ అంటే కీటోన్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఎలా రాసుకోవచ్చు, C డబల్ బాండ్ O బాండ్ హైడ్రోజన్. ఓకేనా, ఇక్కడ IUPAC నామిక్లేచర్ అనేది ఏమవుతుంది, 1 2 3 4 అనమాట. బ్యూటేన్ ఫస్ట్ పొజిషన్లో OL, దట్ మీన్స్ ఆల్కహాల్ ఉంది కాబట్టి ఓల్ అనమాట. ఓకేనా, AL నుండి OL ఫామ్ అయింది అనమాట. నెక్స్ట్ హైడ్రేషన్ ఆఫ్ ప్రోపేన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోపేన్ తీసుకున్నాం, CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2. కండిషన్ ఏమి ఇచ్చాడండి, కండిషన్ అనేది హైడ్రేషన్ అనమాట, అంటే వాటర్ ప్లస్ H+ అనమాట. ఏం కండిషన్ ఇది, ఆల్కహాల్స్ ప్రిపేర్ చేసే కండిషన్. ఇక్కడ అన్సిమెట్రికల్ కీటోన్ ఉంది. సో ప్రొడక్ట్ అనేది దేని ప్రకారం ఫామ్ అవుతుంది, మార్కోనికోవ్స్ రూల్ అనమాట. అంటే ఇందులో OH- అనే నెగిటివ్ పార్ట్ ఎక్కడ యాడ్ అవుతుంది, విచ్ కార్బన్ హ్యావింగ్ ది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనమాట. సో ఇక్కడ యాడ్ అవుతుంది. సో ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, CH3 CH బాండ్ OH బాండ్ CH3. ఓకేనా, దీస్ IUPAC నేమ్ అవుతుంది 1 2 3, ఇక్కడ ఉంది కదా 1 2 3 అనమాట. అప్పుడు 2 హైడ్రోస్ ప్రోపేన్ 2 కింద రాసుకోవచ్చు. ఓకేనా, లాస్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ ప్రొపనాన్ విత్ మెథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఫాలోడ్ బై ద హైడ్రోలైసిస్ అనమాట. ఓకేనా, దీని మెకానిజం చూద్దాం. ప్రొపనాన్ స్ట్రక్చర్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. CH3 బాండ్ C డబల్ బాండ్ O CH3 అనమాట. దీన్ని కామన్ నేమ్ ఏమంటారు, ఎస్టోన్ అంటారు. IUPAC నేమ్ అనేది ప్రొపనాన్ అవుతుంది. ఓకేనా, దిస్ ప్రొపనాన్ అండర్గో రియాక్షన్ విత్ CH3 MgBr అనమాట. అంటే ఏంటి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చాడు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఈ మైనస్ ప్లస్ కింద డిసోసియేట్ అవుతుంది కదా, నెగిటివ్ అటాక్స్ అండ్ కార్బనల్ కార్బన్ టు ఫార్మ్ C బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ O- అనమాట. O- అండ్ Mg+X. దిస్ విల్ రియాక్టెడ్ విత్ వాటర్తో రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ అవుతుంది, H+ అనేది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి CH3 బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ OH ప్లస్ MgOHX అని ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఫ్రమ్ కీటోన్స్ నుండి కాబట్టి ఎప్పుడైతే కీటోన్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయి, ఏ ఆల్కహాల్స్ అనేవి టెర్షియరీ ఆల్కహాల్ అనేది ఫామ్ చేసింది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ 7.2. ఐ హోప్ దిస్ వీడియో అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా,
అండ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి మెకానిజం అండ్ లైన్ టు లైన్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. లేకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే నేను లైవ్‌కెళ్తున్నానో మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? వీడియో అనేది మొత్తం చివరి వరకు చూడండి. ఓకే. ఫాలో అయితే మొత్తం అంతా ఫాలో అవ్వండి. ఓకేనా? మిడిల్ వరకు చూసి అలా డ్రాపింగ్ వద్దు. ఓకే. చూస్తే మొత్తం అంతా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను డైలీ చేస్తున్నాను కాబట్టి ఫా ఫాలో అయిన ప్రాబ్లమ్ లేదు కదా! ఓకేనా? ప్లీజ్ షేర్ విత్ యువర్